హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు అయితే మేము ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం. అదేంటిదంటే స్పైసీ నూడిల్స్ ఛాలెంజ్. చేద్దాం పదండి. A few moments later. గైస్ ఇగో మా నూడిల్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేయబోతాను. అప్పుడు కొంచెం మంచి బుక్క తింటే మస్తు కారం వచ్చింది. ఇప్పుడు ప్లేట్ మొత్తం తినాలంటే భయం అవుతుంది మాకు. ఇగో ఐస్ క్రీమ్ రెడీగా ఉంది, పైసలు రెడీగా ఉంది. విన్నర్ ఎవరు అవుతారో చూద్దాం. మనం ఎవరు ముందు లాస్ట్ వరకు ఉంటారో అలా కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక అవుట్ అయింది అనుకో, వాళ్ళు వేయనట్టే. ఇటు ఎవరు ముందక్క వాటర్ తాగింది అనుకో, ముందక్క అవుట్. నేను వాటర్ తాగితే నేను అవుట్. చూద్దాం ఎవరు ఎక్కువసేపు ఉండగలుగుతారు కారం రాకుండా. రెడీ, 1 2 3 స్టార్ట్. ఇక మొదలెడదామా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కారం ఉన్నాయి. కారం ఘోరంగా చెప్తాను. దారుణం కారం ఉన్నాయి. తినవు తొందర తొందర తినే, ఎక్కువసేపు ఉండాలి. మా చెల్ల మెల్లమెల్ల తింటాను చూడు. అప్పుడే తిన్నాం, పడతలేదు కదా. కొంచెం తీయగా వస్తాను. ఫస్ట్ బుక్క సెకండ్ బుక్క నవలేసరి కారం వస్తాను కూడా. కారం డేంజర్ చెప్తాను. పడతా అవ్వ చెల్లెది కూడా అయిపోయింది. మెల్ల తింటాను. ఎక్కువ కారం ఘోరంగా మండుతున్నట్టుంది. అవి మింగే కొద్ది గొంతుల మంట ఏమైందిరా? నవీన్ మింగుతానే గొంతుల కూరేమో మండుతుంది. అనుకుని ఉండగలుగుతాను, నమ్మకం లేదు. తినగానే కడుపులో మంటలేస్తాను. ఐస్ క్రీమ్ వదిలిపోతాను. ఐస్ క్రీమ్ చూస్తే టెంప్టింగ్ కొడతాను నాకైతే. ఇప్పుడు తినకో దొరకలేదు. చెల్లె స్థలం అయిపోయింది చూడు. ఇది దాన్ని తక్కువ వచ్చింది. ఇంత కొట్టాల్సిన ప్యాకెట్ అలాగే ఇచ్చినాం మేము. అదే మా చెల్లె మెల్లమెల్ల తింటాను కానీ సగం వచ్చింది మొత్తం. నా వల్ల కాదు. ఇది కర్మరా దేవుడా. నీళ్ళు తాగబుద్ది అయితే నాకు ఘోరంగా. ఎక్స్పీరియన్స్ ఎట్లా చిక్కి వాంది కట్టాలి. ముందు అక్కడ అయిపోతలేదు. కారం వస్తానంటే ఏ రేంజ్ వస్తానంటే నీళ్ళు తాగితే సర్గల్లో పోతాం కావచ్చు. అట్టున్నది. మా 3 నిమిషాలు ఉండు కూడా ఎక్కువనే మా తెలిసి. అయిపోతుంది నాకు. అది అయిపోతుంది బాగా చిక్కులు అయిపోయింది. పీస్ అయిపోయింది మా చెల్లి. ఒక రేంజ్ ఉంది కారం బుక్కినట్టు ఉన్నది. ఇప్పుడు మొదలైతే ఛాలెంజ్. చచ్చిపోతానా ఒక్క సుక్క. అది పాట ఉన్నది. అన్నం కోసం కాలిపోతుంది, మండిపోతుంది. అయిపోతుంది.
నాకు ఇక్కడ పీకులు ఉంది అన్నట్టు. ఏదో తేడాగా ఉంది. ఓవరాక్షన్ అనుకోకపోతే కారం ఏ రేంజ్ లో ఉన్నదంటే ఆ రేంజ్ లో ఉన్నది. ట్రై చేయండి ఒకసారి. మిరపకాయ చిప్స్ ఉంటాయి అట్లుంది ఆ రేంజ్ ఉంది కారం. మా చిక్కి ఏమన్నదంటే జోలో చిప్పు ఏమంత కారం ఉంటుంది, జస్ట్ లైట్ అనుకుంటుంది. ఇప్పుడు గిట్ తింటేనే ఉంటలేదు. జోలో చిప్ ఛాలెంజ్ ఏ నుంచి చెప్తాను చెప్పండి. ఒక్కటి కూడా ఉండాలి. ఫినిష్. వీళ్ళకే ఇట్లా పోతాను చెయ్యి ఆటోమేటిక్ గా. ఆ నోటు కూడా మా దగ్గర రారా వీళ్ళు రారా. ఎట్లా అంటే నాలుక మండుతుంది, లోపల పెదవులు కూడా గురం మండుతుంది. చచ్చిపోతాను ఇట్లా పలిగుంటే పెదవులు చచ్చిపోతాయి. టైమర్ అయితే ఆన్ చేస్తాను. ఎంతసేపు ఉంటామో చూద్దాము. మా చెల్లె ఆల్రెడీ 1 minute ఉన్నట్టున్నది. ఎక్కువ టైం ఇవ్వాలి. అట్లా లేదు, నిన్న ఎవరు అంత స్పీడ్ గా తినమన్నారు. ఇక ఎక్కడైతే టైమర్ ఆన్ చేసిన ఎవరు మొత్తం ఖాళీ అయిపోయినాయి మా ప్లేట్లు. చూపిరి ఖాళీ అయిపోయినాయి. ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మండుతుంది, కాలిపోతుంది, మండిపోతుంది, కడుపులో మండుతుంది, గొంతులో నాలుక మీద కూర మండుతుంది. ఇంకో ప్లేట్ పెట్టారు ఉండే కాచికి. ఐస్ క్రీమ్ చూస్తే ఆటోమేటిక్ గా నాకైతే ఇట్లా వాటర్ బాటిల్ కే చేయి పోతుంది ఆటోమేటిక్ గా. ఎందుకంటే నేను కొంచెం అన్నం తింటే నీళ్ళు తాగాలి. జోలో చిప్ ఛాలెంజ్ ఏ లెవెల్ ఉంటుంది అని ఇప్పుడు మాకు అర్థమవుతుంది. దీనికే కట్టుకోలేకపోతాను. ఇంకా టెంప్ కాకుండా ఉండడం ఇంకోటి ఏం చేయాలి. దాన్ని అయిపోయింది ఆల్రెడీ. దాని స్పైస్ లెవెల్స్ అయిపోయింది కా చిప్. అంటే ఇంకా వేడి మీద తింటే ఇంకా ఘోరంగా మంటలు ఎత్తుంది. మేము ఒక్కొక్కటి కుక్ చేసడానికి మాకు టైం అంతా అయిపోయింది కాబట్టి ఒకటి ఫస్ట్ వేసింది అయితే చల్లారిపోతుంది, సెకండ్ వేసింది కూడా చల్లారిపోతుంది, థర్డ్ వేసింది ఒక్కటే బాగా హీట్ మీద ఉంటుంది కాబట్టి కొంచెం స్పైస్ ఎక్కువ వస్తుంది. కానీ 3 చల్లారిపోయినాయి. మేము ఛాలెంజ్ రెడీ అయ్యేసరికి మొత్తం చల్లారినాయి. ఆ సాస్ మొత్తం టేస్ట్ వామిటింగ్ స్మెల్ అంటే దాన్ని కుక్ చేసేటప్పుడు స్మెల్ అయితే వామిటింగ్ వస్తుంది. అంత దారుణంగా ఉంది. టేస్ట్ అయితే మంచిగా ఉంది. అక్కడ కదా వెళ్తాను బయటికి మళ్ళీ వామిటింగ్ చేసుకునే సెన్సేషన్స్ ఉన్నాయా? చేసుకున్నావా వామిటింగ్? మా చెల్లె ఫేస్ చూడరు ఎట్లా అయిపోయిందో. దగ్గర రాని క్లోజ్అప్ వేసుకోరు. అన్నీ తెలిసి అడుగుతున్నాడా సార్? ఒక్కసారి చెప్పుండొచ్చు కదా. వామిటింగ్ వచ్చేటట్టుందట మా చెల్లకు. కానీ మాకైతే మండిపోతుంది లోపల. ఘోరంగా మండుతున్నాయి. మా చెల్లె ఎక్కువ రియాక్షన్ ఇస్తలేదు. అది మా చెల్లె ఎక్కువ రియాక్షన్ హీరోయిన్ ఉంటదిగా, రేస్కులంలో హీరోయిన్ లెక్కనే మా చెల్లె సేమ్ డిట్టో. రోజు లోపల మాత్రం ఫీల్ అవుతుంది, బయటకి ఎక్స్ప్రెషన్స్ చెప్పది. ఈ ఇన్సైడ్ నవ్వుకోవడాలు లోపల భయపట్టాల కాన్సెప్ట్ ఏంటండి? ఇందులో ఏముంది? కరెంటు ఎక్కడ? లోపల చూపించు. చెప్పది. ఓవర్ యాక్షన్ అంటారు. ఓవర్ యాక్షన్ అట. ఎట్లా చెప్పుకోవాలి. అవుట్ అవుతుంది కావచ్చు అనుకున్నా కానీ మేము అవుట్ అవుతాడు. నాకైతే అయితే లేదు. మా చెల్లె చాక్లెట్ కోసం ఉంటాను ఇంకా చిక్కి. చాక్లెట్ చెప్పకుండా ఎప్పుడో అవుట్ అయిందని చెప్పి చాక్లెట్ డైరీ మిల్క్ ఫ్యామిలీ ప్యాక్ కొనిస్తా అని చెప్పిన. అందుకోసం అనే ఉన్నది. ఎవరు గెలిస్తే వాళ్ళకి డైరీ మిల్క్ ఫ్యామిలీ ప్యాక్. నోటు గిట్ట నోటు మా చిన్నగాడికి ఏమో ఇయ్యకుండా తింటాను. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా.
పోవా ఎవరు అవుట్ అయ్యేటట్లేదు అడ ఎవరం అవుట్ అయ్యేలాగా లేం గైస్. వేడితో తింటా అయిపో చల్లారినాక తిన్నా అయిపోయింది కారం అంటే ఇక కారం లెవెల్స్ అంత పీక్ నుంచి అయిపోయింది, కొంచెం పడిపోతాంది కారం. ఇక రేపు ఎలా ఉంటుందో చెప్పలేము తిన్నాక కానీ 3 minutes అయిపోయింది ఆల్రెడీ, కానీ ఇక ఎవ్వరు ఓడిపోలేము, మేము ఓడిపోతాం అన్న ఓడిపోతాం మేము అన్న రేంజ్ లో అయితే ఇవ్వలేం లేము. ఇలా కొంచెం పచ్చడా కొంచెం ఇంకా చిప్స్ కారం కారం చిప్స్ పెడితే ఇంకో కొంచెం తొందర ఓడిపోయేటోళ్ళు కావచ్చు. 3 minutes అవుతుంది ఓడిపోయే లాగానైతే అనిపిస్తుంది. ఓడిపోవడం అని అంటారు చూడండి. తర్వాత వీడియో ఎవరు ఓడిపోయేటట్లే ఎవరో 4 minutes over. కరవత్తలే చాక్లెట్ కాబట్టి కరవత్తలు నీకు వస్తానా? ఈ నూడిల్స్ కి ఎన్ని ఇస్తావు చెప్పు అవుట్ ఆఫ్ 10? ఓకే స్పైసీ తినేటోళ్ళకి అయితే బెటర్. అవుట్ ఆఫ్ 10 ఎంత 10 కు 9 ఇయర్స్. నువ్వు చిక్కి అవుట్ ఆఫ్ 10? 3 అవుట్ ఆఫ్ 10. స్పైసీ అయితే 9 వేసుకోవచ్చు కానీ ఓకే లేదు కానీ స్పైస్ లెవెల్స్ అయితే మస్తు హై. స్పైసీ తినేటోళ్ళకి మంచిది. నేను కూడా 9 ఇస్తావు. కానీ అది సాస్ ఉంది సాస్ వల్ల సీజనింగ్ ఆయిల్ ఇచ్చిండు, ఆ ఆయిల్ కొంచెం టేస్ట్ వెరైటీగా వస్తుంది. ఒకటే కూడా బాగుంది. 4 minutes 5 minutes దగ్గరకు వచ్చింది కానీ ఇంకెవరు ఓడిపోతలేరు. ఇంకొక నాకైతే వాటర్ తాగబుద్ధి అవుతుంది ఘోరంగా. నాకు అప్పుడు అవుతుంది ఇప్పుడు అంత సీరియస్ లేదా కడుపులో మంటలు ఎత్తాంది ఇప్పుడే. జేస్ట్ దాకా స్పైసీ ఉంది అంటే ఇక కొంచెం టైం గడిచిన కొద్దీ స్పైస్ అంత వస్తలేదు. అంతనా రేస్ గుర్రంలా హీరోయిన్ సేమ్ ఇగో దిట్టు మా ఇంట్లో ఉంది కూడా ఉంది. ఏం చెప్పదు ఎక్స్ప్రెషన్స్ బయట అసలు పెట్టదు, అసలు ఏం ఎక్స్ప్రెషన్స్ పెడతాను కానీ దగ్గరలో మూతి పెట్టి చూస్తా కానీ అర్థం కాదు ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తాం కానీ. మేము కొంచెము బయటకు ఎక్స్ప్రెస్ చేసుకుంటాం కాబట్టి మేము ఇంతగానో ఊరుతాను కానీ మా చెల్లె చెప్పదు బయటకు. అదే ఇప్పుడు కెమెరా ఆఫ్ చేయని లడ 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 వాగుతూనే ఉంటుంది మాకన్నా ఘోరంగా. డైరీ మిల్క్ చాక్లెట్ కోసం ఏం అనిపిస్తుంది వామిటింగ్ వస్తుంది అంటావా? అచ్చేతట అనిపిస్తుంది. ఇంకో 10 నిమిషాలు ఉంటే ఇంక ఇంత పూరిన తిని ఉంటే ఇక నాకు ఇంత బయటకి వచ్చేది మొత్తం పూరిన తింది. 6 minutes అయితే నాకు కడుపులో ఘోరం మంటలు ఎత్తాను. నీకు మండుతుంది కడుపులో? నాకు మండుతుంది ఘోరంగా. ఉంటా ఇక ఇవాళ వీళ్ళే వండుకునే తట్టున్నాం కదా, వాళ్ళు అవుట్ అయ్యేటట్లేదు గైస్. అర్థమైపోయింది. ఎందుకంటే ఫస్ట్ తిన్నా ఒక 2 minutes దాకా బాగా కారం అనిపించింది, ఇక పోయే కొద్ది కారం లేదు. ఏమైందిరా? ఎక్స్ప్రెషన్ మొత్తం దాచి పెట్టుకుంటుంది. నాకు ఏం అనిపిస్తలేవు. ఎర్రగా ఫస్ట్ తిన్నప్పుడు అయితే ఇంకా ఘోరంగా ఉండే టేస్ట్. ఇట్లా అలవాటు అయిపోయిందా ఏమో నాలుకకు అర్థం అయితే లేదు కానీ ఫస్ట్ ఇవాళ పొద్దుగాల టేస్ట్ చేసినాం మేము, అంటే ఎక్స్పెరిమెంట్ చేసినాం మంచిగా. అంటే ఏ లెవెల్ ఉంటే స్పైస్ లెవెల్స్ ఛాలెంజ్ చేయగలుగుతాం లేదా అని కరిగిపోయింది మా ఐస్ క్రీమ్ అంతా. ఐస్ క్రీమ్ లెక్క ఉందా? తిన్నావా? తిన్నా అక్కడ పొద్దు తిన్నా. అరే అక్కడ తిన్నా చెల్ల తిన్నా కొంచెం అక్కడికి ఇంత ప్రేమతో పెడితే తిన్నారు. చెల్ల చెల్ల కాబట్టి చిన్న చెల్ల ఫస్ట్ పెట్టాలి. ఇంట్రెస్ట్ లేదక్క. వాటర్ నిన్ను చూడలేకపోతాను, నిన్ను చూడలేకపోతాను. ఇద్దరు చిన్న చెల్లెలు కలిసి గింత ప్రేమతో అక్క తినకుండా ఉంటది. खत्म बाय बाय टाटा गुड बाय गया. ఏమైందిరా సపోర్ట్ చేస్తాను? నాతోటి కాలేదు, వీళ్ళిద్దరు ఏమన్నా కొట్టుకొని చావలేదు. నేనైతే ఐస్ క్రీమ్ తింటా, నా కథ అయిపోయింది. కొట్టుకోవాలి మీరేం కొంచెం చిన్న చిల్ల పెడుతుంది నన్ను, ఇది చిన్న చిల్ల పెడుతుంది.
గేమ్లో గెలవాలని పట్టుదలతో ఉన్నారు మా వాళ్ళు. ఎప్పుడు నెవర్ గివ్ అప్ ఇవ్వద్దు. అట్లుంటది. ఆ చెల్లక నోరు నీకు చెల్లెలు ఇద్దరు కలిపి పెడతారు. పెట్టి ఫస్ట్ ప్రేమ కొద్ది పెడతాను. అంత అక్కడ ప్రేమ కొద్ది పెడతావు. నేను కొట్టుకుంటారు వీళ్ళు. నా పని అయితే అయిపోయింది. డిక్లేర్ చేసి పారేసిన నేను అవుట్ అయిందని ఇచ్చారు నా ఐస్ క్రీమ్ తింటే ప్రశాంతంగా. ఎంత బాగుంది అంత పట్టుకున్నా లేదు అక్క. ఐస్ క్రీమ్ ఎమ్మి ఉన్నది. కాదు ఒక వెన్నెల ఐస్ క్రీమ్ డైలాగ్ ఘోరంగా వేసేసాడు బాగా వేసేసాడు. ఎంత మంది ఉంది అరే చిక్కి ఘోరం ఉన్నది ఐస్ క్రీమ్. ఇస్తే అయిపోతా ఇంత కారంగా. చిన్న చెల్లె ఏం కాదు, పెద్దోళ్ళు తినకుండా ఏం కాదు, చిన్నోళ్ళు అంటారు. మా కడుపు చిన్న కడుపు పెద్ద. నేను మా చెల్లె కోసం సాక్రిఫైస్ చేసిన చెయ్య. ఈ అక్క ఈ చెల్లె కోసం సాక్రిఫైస్ చేస్తుంది చూద్దాం. ఈ చెల్లె లేకపోతే ఈ అక్క కోసం సాక్రిఫైస్ చేస్తుంది చూద్దాం. ఐస్ క్రీమ్ ఆ కారమైన నూడిల్స్ తిని ఈ ఎమ్మి వెనిలా ఐస్ క్రీమ్ తింటే ఏముంది తెలుసా గైస్? వెన్నెలక్క తినవా? వెన్నెల ఐస్ క్రీమ్ వెనిలా ఐస్ క్రీమ్ తినక్క తీయకూడదు అట్లా. వెన్నెల ఐస్ క్రీమ్ తింటారా? గైస్ ఇగో 11 minutes దగ్గర దాకా వచ్చింది. ఐస్ క్రీమ్ అయితే ఎంత మంచిగా ఉంది తెలుసా? అక్క నీకంటే ఎక్కువ అక్క. పట్ల చెల్ల నీకంటే కొంచెం నిండా బంగాకుండా కొంచెం నిండా. మేము జోలోజిప్ ఛాలెంజ్ చేయాలనుకుంటారా మీరు? అనుకుంటా గిట్ట కింద కామెంట్ చేయండి. వీళ్ళిద్దరితోటి ఖచ్చితంగా జోలోజిప్ ఛాలెంజ్ అయితే నేను చేస్తా. మనిషికి ఒక చిప్పు పెడతా. నీకొకటి, నాకొకటి, మా అక్కకొకటి. ఒకటి తెచ్చుకుంటే ముగ్గురికి అయితే అట్లా సెట్ కాదు. మనిషికి ఒకటి పెడతా. అప్పుడు 500 రూపాయల ఛాలెంజ్ పెడతా గైస్. నేను ఎవరు గెలిస్తే 100 రూపాయలు. మనిషికి ఒకటి పెడతా. ఎవ్వరు ఉండగలుగుతారో వాళ్ళకి 500 రూపాయలు ఇస్తా నేను. మీరైతే కామెంట్ చేయరు, గట్టిగా చేయరు కింద కామెంట్. జోలోజిప్ ఛాలెంజ్ మాకు కావాలని పెట్టుర్రి. జోలోజిప్ ఛాలెంజ్ ఒక 5గురు పెట్టిన మంచిదే కానీ నేనైతే ఖచ్చితంగా వీళ్ళతో జోలోజిప్ ఛాలెంజ్ చేపిస్తా. 11 నిమిషాలు అవుతుంది. ఎవరో ఒకళ్ళు అనుకోండి ఎంతసేపు. రాక్ పేపర్ సీజర్ చిక్క అవుట్ అవుతుంది అనుకున్నా ఫస్ట్. నేను కూడా ఆ స్పైసీ లెవెల్ చూసి మా చెల్లె అవుట్ అవుతుంది కావచ్చు ఉండదు అంతగానే కానీ మా చెల్లెనే ఫాస్ట్ మెల్లమెల్ల తిన్నది కానీ మొత్తం మా చెల్లె అయిపోయింది. మాకన్నా నేను సెకండ్ తిన్నా, మా అక్క థర్డ్ తిన్నా. అంటే ఫస్ట్ ఎవరు తినుడా అని అనుకుంటే మా చెల్లె విన్నరు. ఎక్కువసేపు ఎవరు అనుకుంటే వీళ్ళిద్దరు ఇట్లా మాకు సంబంధం లేదు. ఎవరు సాక్రిఫైస్ అవుతారో ఎవరు గెలుస్తారో చూద్దాం. వీళ్ళిద్దరు ఇట్లా ఐస్ క్రీమ్ అయితే మస్తుంది. అంతే ఒక 15 minutes తర్వాత తిన్న సంబంధం లేదు, ఏది లేదు. 15 నిమిషాలు అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు సాక్రిఫైస్ కాకుండా వాటర్ తాగకుండా ఉన్నారు అనుకో. ఈ పైసలు నాకే. कैसा लगा मेरा मजाक? నాకేంది మీ ఇద్దరు ఇట్లా ఎవరన్నా ఒక డిస్కషన్ చేసి తీసుకొని లేకపోతే పైసలు నాకే. సరే 50 లేదు కూర్చిపోయినాయి. ఎవరన్నా ఒకరికి లేకపోతే కాదు. ఇప్పుడు మీరు ఇద్దరు తీసుకోలే అనుకో మా మమ్మీకి ఇచ్చేట పైసలు. మా మమ్మీ వాళ్ళకి రావు గైస్. మంచిగా డిస్కషన్ చేసుకోమన్నా. ఎవరన్నా ఒకరు 100 రూపాయలు విన్ అన్నట్టు వీళ్ళు వింటలేదు నా ముచ్చట. 15 నిమిషాలు దాటలో మీ ఇద్దరి ఇష్టం. ఎవరన్నా ఒకరు డిస్కషన్ చేసుకోకుండా మంచిదే. పైసలు అయితే ఎవరికి రావు. 15 నిమిషాల లోపు డిస్కషన్ చేయకపోతే ఈ మా చెల్లెకి రావు, మా అక్కకి రావు, ఎవరికి రావు. ఈ పైసలు మాకు కేవలమైన మా మమ్మీకి పోతాయి పైసలు. వాటర్ చిల్లు ఉన్నాయి.
కళ్ళు మూసుకుంటారు మా చెల్ల. చిల్లు ఉన్నాయి తెలుసా, ఘోరం చిల్లు ఉన్నాయి. మా అక్క పక్క నుంచి నోట్లో గంట చిన్న చెల్లని అవుట్ చేయాలని ఎత్తున్నది చెప్పు. నేను అందుకే మా చెల్ల కోసం అవుట్ అయిపోయింది. అంత లేదు స్పైసీ తినాలి ఇక్కడ అందుకే. ఇప్పుడు మీరు ఓడిపోయింది అన్నట్టు గెలిచింది అన్నట్టు ఎప్పుడు గెలిచిన ఎవరు గెలిచింది? ఇద్దరు గెలిచి లేదు. విన్నర్ ఎవరైనా ఒక్కడే ఉంటారు, ఇద్దరు ఉండరు. ఇగో ఈ పైసలు ఇక మా ఇద్దరికి అక్కకున్న మా చెల్లెకి 50-50 ఇస్తానా. అసలు అయితే మా చెల్ల గెలిచేది, ఎందుకంటే మా ఇద్దరి కన్నా ముందు అదే తినేది. ఎక్కువసేపు మాకన్నా ఉన్న చిక్కే, మనకన్నా 2 minutes ఎక్కువ ఉన్నది అది అన్న. కానీ వాటర్ తాగకుండా ఉన్నది వీళ్ళిద్దరు కాబట్టి 10-50 రూపీస్ తీసుకోరు. వీళ్ళిద్దరు శబాష్ శబాష్. మా చెల్లి అస్సలు గెలవదు. వాటర్ బాటిల్ గుంజుకుంటారు, ఐస్ క్రీమ్ కోసం ఉరుకుతారు ఒక్కొక్కరు. తాతా ఏ అద్దురా, ఇంతకుముందు తాగుతా అంటే ఎప్పుడు 15 నిమిషాలు అయితే ఎప్పుడు అవతల పడదామా అని చూసిండ్రు వీళ్ళు. 15 నిమిషాలు అయినాయి కాబట్టి పోయింది. ఇక మేము చేసిన అంగడి చూడండి, చాలా పక్కకు పెట్టురు కానీ లోటు కూడా పక్కకు పడేసి గెలిచి లోటు వీక్తో మాకు సంబంధం లేదు, మీకే సంబంధం. గెలిచిన అవో పైసలు వద్దే ఎవరు నేను జేబులో పెట్టుకుంటే ఇచ్చారు పైసలు ఇచ్చేది. అవో నేనేనా మళ్ళా? ఇగో నాకు కూడా కొంత చల్లారు. ఓ అట్ట కట్ట పెట్టుకుంటారు. నాకు కొంత ఎయ్యుర్రులా నాకంత నాకు మొత్తం ఉల్లారిపోయింది. నాకు ఇలా కొంత ఎయ్యుర్రే ఎట్లా కొట్లాడతారు చూడండి నాయన. కరువులు ఉన్నారేందుల్లా మీరు? నాకు ఎయ్యుర్రే. ఓ నా డబ్బులు ఏమన్నా ఉందా చూడు గైస్. ఇంత అన్యాయం ఉండదు. చల్లటి ఐస్ క్రీమ్ మొత్తం తిన్నారు, కరిగిపోయిన ఐస్ క్రీమ్ అంతా నాకు ఇచ్చింది. అవి చూడు ఇగో మా అక్కనేది ఈ కవర్ కూడా వదిలితలేదు, తినుకున్నది కూడా నాకు తంది చూడు. ఇవి అడుగులు పొడుగులు అంత తుడిచిపెట్టిరు నాకు. తిన్నాక ఎంత చల్లగా ఉంది. మంచిగా ఉందా? ఇట్లా కారం కారం తిన్నాక ఇట్లా చల్లటి ఐస్ క్రీమ్. అసలు అయితే ఎవరు విన్నర్ అనేది కూడా కామెంట్ చేయండి. వీళ్ళిద్దరు ఇట్లా మీరు ఎవరు అనుకుంటారు అనేది అయితే కామెంట్ చేయండి. మా అక్క అనుకునేటోళ్ళేమో వెన్నెల అని పెట్టుర్రి, మా చెల్ల అనుకునేటోళ్ళేమో చిక్కి అని పెట్టుర్రి కింద కామెంట్లలో. ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళే విన్నర్ ఇద్దరు ఇట్లా. ఈ వీడియోనైతే ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్. A few moments later. గాయస్ ఇగో వీళ్ళు గెలిచింది కాబట్టి నన్ను బతకనిత్తలేరు. కొనిచ్చోపా అంటారు. ఇక షాప్కి అయితే తీసుకొని పోతాను వీళ్ళిద్దరిని. ఈ 100 రూపీస్లలో వీళ్ళిద్దరు ఏం కొనుక్కుంటే చెరొక్క వస్తువు అదైతే కొనిస్తా. 50 రూపీస్ కాబట్టి 50 రూపీస్లలో ఏ వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువు వాళ్ళకైతే కొనిచ్చేస్తా. షాప్కి అయితే పోదాం. మొత్తం దొరుకుతారు చూడు రాకుండా. గెలిచిన ఆనందాలు ఉన్నారు. మార్ట్కైతే తీసుకొని వచ్చిన మా వాళ్ళని. ఏం కొంటారు? ఐస్ క్రీమ్ చూస్తారు. ఒకవేళ ఐస్ క్రీములు తీసుకుంటారా లేకపోతే ఇంకేమైనా తీసుకుంటారా అని చూస్తారు. 60 ఫ్లేవర్ వేరు కదా తీసుకుంటాను. అక్కనైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకుంటుందట. మా చెల్లె చాక్లెట్ తీసుకుంటుందట. చూద్దాం ఏది తీసుకుంటుందా. చెన్ని జ్యూస్లో కోసం వచ్చేది 10 రూపీస్. మరి నువ్వు తీసుకోవాలి. ఇంకోటి ఏది బిల్ ఎంత అయింది చూడుర్రి? 200 అయింది. అంటే ఇలా నూడిల్స్ ఉన్నాయి, ఇంకా ఇవి 2 కాదు. సాక్రిఫైస్ అయిందా? ఫైనల్లీ 50 రూపీస్.
నేను ఐస్ క్రీమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ చాక్లెట్లు ఇగో అన్న మాట ప్రకారం కూడా ఇగో ఐస్ క్రీమ్ నేను అన్న మాట ప్రకారం ఇగో 50 రూపీస్ అయితే ఇప్పుడు తీసుకుపోయి పంపించుకొని వచ్చిన. పర్ఫెక్ట్. నన్ను ఇక అయిపోయినాక గేమ్ అయిపోయినాక అవతల పుదంపా అన్నారు. ఇక అందుకోసం తీసుకొని పోయి కొనుక్కొని అయితే వచ్చినాము. ఓ ఈ కొనుక్కోవడానికి దుకాణం అంతా 3 రౌండ్లు 4 రౌండ్లు కొట్టిరు కావచ్చు. దొరుకుద్దా? ఇక ఇప్పుడు ఏమేమి కొనుక్కున్నాం మా చిక్కి డైరీ మిల్క్, ఇది ఒక చాక్లెట్ ఒకటి ఉన్నా, ఇది బూస్టర్ ఏమంటారు దీన్ని, గ్లూకోవిటా కొనుక్కుంది మా అక్క. ఒకటి చాక్లెట్ కోన్ ఐస్ క్రీమ్ కొనుక్కుంది, అట్లనే స్నీకర్స్ కొనుక్కుంది. ఇక నేను కూడా ఒక కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఇక ఇక్కడికైతే ఎండి చేస్తాను. బాయ్.